నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి సాదర స్వాగతం. బ్రహ్మ విష్ణు శివాత్మల తేజస్వరూపం దత్తాత్రేయ స్వామి. స్మృతిగామిగా సుప్రసిద్ధుడు దత్తాత్రేయుడు. అంటే కేవలం స్మరణ మాత్రం చేత తన కరుణను భక్తులపై అనుగ్రహిస్తూ ఉంటాడని ప్రతీతి. శ్రీగురుదత్తుడు శ్రీవిద్యకు జగదాచార్యుడు. దక్షిణ భారతదేశంలో దత్త సంప్రదాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దత్త సంప్రదాయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. స్వామి ఆధ్వర్యంలో రూపొంది నం దత్తనాథ క్షేత్రంగా విఖ్యాతి పొందిన దత్తక్షేత్రం ఏలూరు పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయం. ఆ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఏలూరులోని నం దత్తనాథ క్షేత్రాన్ని 2001 సంవత్సరం జనవరిలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి స్వయంగా ప్రారంభించారు. నవనాథ క్షేత్రాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. వాటిలో ఈ క్షేత్రం 8వ సుప్రసిద్ధ దత్తక్షేత్రంగా విలసిల్లుతోంది. హేలాపురిగా పురాణ ప్రసిద్ధి చెందిన ఏలూరులోని దత్తక్షేత్రం దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ దత్త నిలయంగా విలసిల్లుతోంది. ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువంటే దత్తాత్రేయుడే. జ్ఞానయోగ మార్గాలను ప్రసాదించే మూర్తి దత్త భగవానుడు. ప్రకృతి పరిశీలన ద్వారా భూమి, మిడుత, చేప, ఏనుగు, సాలెపురుగు వంటి 24 చరాచరాల నుంచి దత్తుడు వివేక జ్ఞానాన్ని గ్రహించాడు. వాటినే గురువుగా భావించి సృష్టిలోని మార్మికతను అర్థం చేసుకుని లోకానికి విశదపరిచాడు. ఈ వైనాన్ని భాగవతంలోని 11వ స్కందం వివరించింది. ఈ జగత్తులోని ప్రతి జీవి జన్మకు సార్థకత ఉంది. ఆ జీవుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుని జీవితాలకు అన్వయం చేసుకోవాలని దత్త సందేశం. అలాంటి దివ్య సందేశాలను ఎన్నో అందించిన దత్తాత్రేయుడు అర్చావతారమూర్తిగా ఈ నం దత్తనాథ క్షేత్రంలో భాసిల్లుతున్నాడు. ఏలూరులోని శనివారపుపేట అడ్డరోడ్డు సమీపంలోని దొండపాడులో ఈ ఆలయం అలరారుతోంది. జేగురు వర్ణమయ కళాత్మక కట్టడాలతో సుందరమైన దివ్యధామంగా ఈ ఆలయ లోగిలి ఆకట్టుకుంటుంది. ఉత్తర భారతాన కళింగుల ఆలయ నిర్మాణ శైలి, దక్షిణ భారతాన దేవర నాగర శైలి సమ్మేళనంగా ఈ ఆలయ గోపురాలు, ఇతర కట్టడాలు, ఆకృతులు భాసిల్లుతున్నాయి. ఆహ్లాదకరమైన పరిసరాలతో, రమణీయ బంధురమైన నైసర్గిక స్వరూపంతో నం దత్తనాథ క్షేత్రం తేజరిల్లుతోంది. శ్రీ మహావిష్ణువు దశావతారాల్ని దాల్చి శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ అవతారాలన్నీ లక్ష్యం సిద్ధించగానే పరిసమాప్తి అయ్యాయి. భక్తుల్ని సదా రక్షించడం కోసం, వారి యోగక్షేమాల్ని పర్యవేక్షించడం కోసం విష్ణువు దత్తాత్రేయునిగా అవతరించినట్టు చెప్తారు. దత్తుని ఆరాధన వల్ల ఇహపర సౌఖ్య సిద్ధి, జీవన మార్గంలో ఆనంద సిద్ధి చేకూరుతాయంటారు. అలాంటి దివ్య వరప్రదాత ఏలూరులోని నం దత్తనాథ క్షేత్రంలో అనంతకోటి ప్రభాభాసితంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మహా అవధూత అయిన దత్తాత్రేయ స్వామి ఈ ఆలయంలో దివ్య మంగళమూర్తిగా, సుప్రసన్న భక్తానుగ్రహదాయకునిగా ప్రకటితమవుతున్నాడు. నల్లరాతితో మల్చిన దత్తాత్రేయ అనఘాదేవి మూర్తులు సజీవ కళతో అలరారుతుంటాయి. నిర్మల వదనంతో చిరునవ్వులు చిందిస్తూ భక్తాభీష్ట వరదమూర్తిగా స్వామి ప్రకటితమవుతాడు. పుష్పమాలిక సౌందర్యంతో అనఘాదేవి సమేతంగా దత్తాత్రేయ స్వామి శోభిల్లుతున్నాడు. దత్తుని 3 శిరస్సులలో మొదటిది హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మస్వరూపానిది, రెండవది నారాయణునిది, మూడవది శివునిది. బ్రహ్మ జ్ఞానశక్తి, విష్ణువు రక్షణ శక్తి, శివుని యోగశక్తుల కలయికే దత్తావతారం. స్వామి వెనక ఉన్న ఆవు భక్తుల కోర్కల్ని నెరవేర్చే కామధేనువు. దత్తా దత్తా అని భక్తితో స్మరిస్తే చాలు, తెలిసి తెలియక చేసిన దోషాల వల్ల కలిగిన పాపాలు నిస్సందేహంగా తొలగుతాయని దత్తహృదయం వెల్లడిస్తోంది. శాండిల్యోపనిషత్తు దత్తాత్రేయుణ్ణి విశ్వగురువుగా చెబుతోంది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మంటపంలో శివలింగాకృతిగా విశ్వేశ్వర స్వామి దర్శనమిస్తాడు. ధారాపాత్ర నుంచి పవిత్రోదకం శివలింగంపై జాలువారుతుంటుంది. ఈ విశ్వేశ్వర స్వామి సన్నిధికి చేరువలోని నవగ్రహ మంటపం నెలకొని ఉంటుంది.
ఏలూరు దత్తనాథ క్షేత్రంలో క్షేత్ర పాలకునిగా కార్యసిద్ధి ఆంజనేయ స్వామి భాసిల్లుతున్నాడు. రామ కార్యాన్ని సఫలం చేసి శ్రీరామునికి ఆనందాన్ని అందించిన కార్యదక్షుడు, కార్యసాధకుడు ఆంజనేయ స్వామి. అలాంటి స్వామి అర్చావతారమూర్తిగా మహాయశస్సుతో, దివ్య తేజస్సుతో అలరారుతున్నాడు. అభయముద్రను దాల్చి ఆశ్రిత వరదునిగా స్థానక భంగిమలో కార్యసిద్ధి ఆంజనేయ స్వామి నెలకొని ఉంటాడు. జ్ఞానవాన్, వీరవాన్, ధైర్యవాన్ అయిన హనుమాన్ సింధూరవర్ణ హనువుతో నల్లరాతి మూర్తి తీర్చిదిద్దిన తిరునామంతో సర్వాలంకార శోభితంగా ప్రకటితమవుతాడు. ఈ స్వామి దర్శనం వల్ల కార్యసిద్ధి చేకూరుతుంది. స్వామివారిని నిత్యం శ్రీ సింధూరంతో మన్యసూక్త సహితంగా అర్చన చేస్తారు. ఈ క్షేత్రం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహాశీస్సులతో 2000 సంవత్సరం జనవరి 31వ తారీఖున రథసప్తమి రోజున ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఇక్కడ దత్తాత్రేయ స్వామి ప్రధాన దేవతగా విరాజిల్లుతున్నారు. దత్తస్వామికి విశేషంగా ప్రతి ఆదివారం ఉదయం తైలాభిషేకము, పంచామృతాభిషేకము జరుగుతుంది. ప్రతి బహుళ అష్టమి రోజున అనఘాష్టమి వ్రతం జరుగుతుంది. ఇంకా విశేషమైన పర్వదినాలన్నింటిలోనూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమము, భక్తులందరితో సామూహికంగా వ్రత కార్యక్రమాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ 45 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, శిలాధ్వజస్తంభం మనకి చుట్టుపక్కల ఎక్కడా లేదు. ఇక్కడ స్వామీజీ వారు ప్రత్యేకించి ఏకశిలా ధ్వజస్తంభం ఏర్పాటు చేయడం జరిగింది. దత్తస్వామికి కనుక ఆదివారం నాడు తైలాభిషేకం చేసుకుంటే గ్రహదోషాలు, ఆరోగ్య సమస్యలు, నరఘోష ఇలాంటివి ఏమన్నా చీడపీడలు ఏమన్నా కూడా తొలగిపోతాయి అని చెప్పి పూజ్యశ్రీ స్వామీజీ వారు భక్తులందరినీ అనుగ్రహించడం జరిగింది. ఏలూరు దత్తనాథ క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామి సన్నిధామం, గణపతి ఆలయాలు కూడా దర్శనీయమైనవి. దత్తాత్రేయ స్వామి ఆలయానికి ఇరువైపులా గణపతి, వేణుగోపాల స్వామి వారి ఆలయాలను భక్తులు దర్శించుకుంటారు. దివ్యమోహనంగా ఉన్న ఈ జంట ఆలయాల దర్శనం భక్తులకు సర్వాభీష్టప్రదం. దత్తాత్రేయ స్వామి ఆలయానికి కుడివైపున గణపతి సన్నిధి అలరారుతోంది. జయ జయ శుభకర వినాయక శ్రీకాణిపాకవర సిద్ధి వినాయక. సర్వాలంకార శోభితంగా సంకటమోచన గణపతిమూర్తి భాసిల్లుతాడు. బాహుదా నదీ తీరములోన బావిలోన వెలసిన దేవ, మహిలో జనులకు మహిమలు చాటి ఇహ పరముల నిడు మహానుభావ. ఇష్టమైనది వదిలిన నీకడ ఇష్ట కామ్యములు తీర్చే గణపతి. సగుచు నిరతము పెరిగే మహాకృతి. సకల చరాచర ప్రపంచమే సన్నుతి చేసే విఘ్నపతి, నీ గుడిలో చేసే సత్య ప్రమాణం ధర్మదేవతకు నిలుపును ప్రాణం. విజయ కారణం విఘ్ననాశనం. దత్తునికి ఎడమవైపు వ్యత్యస్త పాదార విందుడైన వేణుగోపాలకృష్ణుని దివ్యమంగళ విగ్రహం ఉన్న దివ్యాలయం విలసిల్లుతోంది. మురళీ మోహనునిగా, గోపాల దేవునిగా స్వామి సకల అలంకారాలతో తేజరిల్లుతాడు. గోవిందుడే కోక చుట్టి గోపెమ్మ వేషం కట్టి ముంగోల చేత బట్టి వచ్చెనమ్మా.
దత్తక్షేత్ర ఆవరణలో భారీ పాదపీఠ సహితంగా దత్తాత్రేయ స్వామికి ఎంతో ప్రియమైన ఔదుంబర వృక్షం అనగా మేడి చెట్టు సువిశాలంగా పరచుకుని ఉంటుంది. ఔదుంబర వృక్షం ముంగిట పద్మపీఠంపై శ్రీ గురుదత్తుల దివ్యపాదుకలు అమరి ఉంటాయి. ప్రత్యేకంగా ఉన్న ఉత్సవ మంటపంలో చాముండేశ్వరీదేవి భవ్య సమ్మోహనాకృతిలో సౌందర్య లహరిగా భాసిల్లుతుంది. రమణీయ తత్వమంతా పోతపోసిన రీతిలో అమ్మవారి మూర్తి బహు ఆకర్షణీయంగా ప్రకటితమవుతుంది. ఈ అమ్మవారి మూర్తి ప్రక్కనే పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి చిత్తరువు విలసిల్లుతోంది. ఈ క్షేత్ర ఆవరణలోని శ్రీ దత్త గోశాల అలరారుతోంది. 2011 సంవత్సరంలో ఫిబ్రవరి 5వ తేదీన శ్రీ దత్త విజయానంద తీర్థ స్వాముల వారు ఈ గోశాలను ప్రారంభించారు. ఇంతటి సుప్రసిద్ధమైన ఈ క్షేత్రం ఏలూరు సమీపంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఏలూరు చేరుకోవచ్చు. శనివారంపేట అడ్డరోడ్డు, దొండపాడు ప్రాంతంలోని ఈ దత్తనాథ క్షేత్రానికి విచ్చేయవచ్చు. ఈ క్షేత్ర సందర్శన వల్ల కార్యసిద్ధి, ఆరోగ్య లబ్ధి, సత్వర సమస్యల పరిష్కరణ, మానసిక ప్రశాంతత వంటి ఎన్నో ప్రయోజనాలు భక్తులకు చేకూరుతాయని ప్రతీతి. మనిషి మనుగడను, అత్యవసరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని దత్తాత్రేయుల వారు మనకు అందించారు. సృష్టి రహస్యాల్ని, అంతర్వీక్షణతో కూడిన వివేచనను శ్రీ గురుదత్తుడు మనకు ప్రసాదించాడు. ఆత్మబోధే గురుబోధగా దత్తుడు నిర్వచించాడు. ఆధ్యాత్మిక అభ్యాసం, సాధనలు జీవనానికి సమన్వయం చేసినప్పుడే మనిషి అవుతాడని శ్రీ గురుదత్తుని దివ్యబోధ. ఆ బోధామృతాన్ని మనమందరం స్వీకరించి తరిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.